హలో అందరికీ. ఒక ఇంట్రా V30 వెహికల్ మన వర్క్షాప్కి వచ్చింది. ఏ కంప్లైంట్ తోటి అంటే వీళ్ళకి హెయిర్ లీకేజ్ సౌండ్ వస్తున్నదని చెప్పేసి అన్నారు. హెయిర్ లీకేజ్ సౌండ్ ఎక్కడి నుంచి వస్తున్నదో ఇప్పుడు మీకు ఈ ఇంటర్కూలర్ని చూస్తే అర్థమైంది కదా. ఇంటర్కూలర్కి అయితే ఒక హోల్ పడిపోయింది, ఇంటర్కూలర్ కూడా డ్యామేజ్ అయిపోయింది వన్ సైడ్. సో ఇలా డ్యామేజ్ అవ్వడం వల్ల, హోల్ పడడం వల్ల ఈ ఇంటర్కూలర్లో నుంచి హెయిర్ లీకేజ్ సౌండ్ అనేది వస్తున్నది. సో హోల్ చిన్నది పడ్డది కాబట్టి వీళ్ళకు పికప్ ప్రాబ్లం ఏం రాలేదు, కానీ కొద్దిగా పెద్దగా హోల్ పడేది ఉంటే మాత్రం పికప్ కూడా డౌన్ అయిపోయేది. సో ఇలా ఎందుకు ఇంటర్కూలర్ డ్యామేజ్ అయిపోయింది అంటే వీళ్ళు వెహికల్ నడుపుతుండగా ఈ డ్రైవర్ చూసుకోలేదు, ఒక బండరాయి అయితే తాకింది ఇంటర్కూలర్కి, అందుకే ఇంటర్కూలర్ అయితే ఫెయిల్ అయిపోయింది. సో ఒక టీ కొట్టేసిన కొత్త ఇంటర్కూలర్ ఫిట్ చేసిన ఆ వెహికల్కి. ఇది వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది మ్యాజిక్ ఎక్స్ప్రెస్ యొక్క గేర్ బాక్స్ అయితే ఓపెన్ చేసినాం. ఈ వెహికల్ యొక్క కంప్లైంట్ ఏంటి అంటే గేర్స్ అనేవి చాలా హార్డ్గా పడుతున్నాయి అని చెప్పేసి అన్నాడు. సో ఎందుకు హార్డ్ పడుతున్నాయి అంటే ఈ గేర్ బాక్స్లో గేర్ ఆయిల్ అనేదే లేదు. 4 చుక్కలు వెళ్ళింది ఈ గేర్ బాక్స్లో నుంచి గేర్ ఆయిల్. ఇది వచ్చేసి ఒక 5th గేర్కి అటాచ్ అయి ఉండే అప్ అండ్ స్లీవ్, ఇది స్టక్ అయిపోయింది గేర్ ఆయిల్ లేక. దయచేసి 30 నుంచి 40 వేల కిలోమీటర్లు తిరిగిన వెంటనే గేర్ బాక్స్లో హౌసింగ్లో గేర్ ఆయిల్ అయితే చేంజ్ చేసుకోండి. ఈ వెహికల్కి వచ్చిన పరిస్థితి మీ వెహికల్కి రాదు. సో ఉంటా బాయ్, జై హింద్.